I sell 250 last, but now I give 220. But your customer now, that's why I give 220. 100, 50, 20, 10. నా క్యాబ్ అయితే వచ్చేసింది అన్నమాట. తినేసి టేస్ట్ చెప్పి ఎట్లా ఉందో. బాగాలేదా? తెలుసా కాక్రోచ్ కదా అన్న వాళ్ళు ఏమేమో తింటారు. ఎట్లా ఉంది? మార్నింగ్ గాయ్స్, ఇప్పుడే లేచిన. సో ఈరోజు అయితే లైక్ బ్యాంకాక్ అయితే వెళ్తున్నాం అన్నమాట. సో అక్కడ వెళ్ళి ఏమేమి చేస్తాం ఏంది మొత్తం అయితే చూపిస్తాం. సో ఫస్ట్ అయితే మనం వెళ్ళి బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకుందాం. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్లో ఏమేమి ఉంది చూద్దాం. సో గైస్ స్టే ట్యూన్. ఈరోజు అయితే మొత్తం ఇక సేమ్ ఉన్నాయి, నిన్న లైక్ ఏమున్నాయి అవి ఉన్నాయి అన్నమాట. యాక్చువల్లీ ఇక బ్రేక్ఫాస్ట్ చేసుకొని వెళ్ళిపోదాం. గైస్ ఫైనల్లీ బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. సో ఇక థైలాండ్కి బాయ్ బాయ్, మళ్ళా కలుద్దాం. మన బస్ అయితే రెడీ ఉందన్నమాట. చలో డైరెక్ట్ బ్యాంకాక్. స్మాల్గా అయితే వచ్చేసినాం అనమాట. బ్యాంకాక్ రీచ్ అయిపోయినాం. సో ఇక్కడ చూసుకోవచ్చు చిన్న కెమెరా రాకుండా కెమెరా వస్తుంది, మొబైల్ కనెక్టింగ్ ఉంటుంది. సో చిన్న ఐఫోన్ లెక్క అన్నమాట, కానీ ఆండ్రాయిడ్ వర్షన్ ఉంటుంది. సో గైస్ మొత్తం మాల్ అయితే చూడండి మీరు. స్పెట్స్ మళ్ళీ మన స్పెట్స్ కింద గైస్ బండి నంబర్లు చూడండి ఇక్కడ. వచ్చింది పెలాడియం వరల్డ్ షాపింగ్ మాల్ అన్నమాట. అమ్మాయి పూల మొత్తం నేను చూపిస్తాను. గ్రూప్ Oh my god! chocolates. No bone. No convenient. 220 baht. Yeah, one piece 50 baht, 100, 200, 300. I sell 250 last, but now I give 220. Okay. Right, but your customer now, that's why I give 220. Take it 200. Really I will cannot, sir. If I can, so we already give you. సో గైస్ 200 తక్కువ చేస్తలే, 220 అంట లాస్ట్. అసలు 250 అంట. సో డిస్కౌంట్ వచ్చేసి సో గైస్ 500 అయితే ఇచ్చినాం. సో చూడండి ఖాళీ బాత్ సెట్లు ఉంటాయో. సో ఇవైతే మన సాక్షి మా మామూలు కూతుర్లకు అయితే తీసేసుకున్నాం. Then 220. యా 1 280 baht back, 200, 50, 20, 10. సో 280 అయితే వచ్చినాయి కదా. This is this one. యా దట్స్. థ్యాంక్ యూ. Thank you.
Oh, 380. Sorry. 20 బాకీ చాక్లెట్స్ అయితే తీసేసుకున్నాం. వైట్ వాచెస్ కూడా మస్తు ఉన్నాయి. పర్ఫ్యూమ్స్ గైస్ ఇవి మాత్రం మస్తు ఉన్నాయి గైస్. స్కార్ఫ్స్ మన దగ్గర బాయ్స్ వర్క్ చేస్తారు కదా, ఇక ఎక్కువ మంది గర్ల్సే వర్క్ చేస్తారు అన్నమాట. ఎక్కడ చూసినా వాళ్ళే, మ్యాక్సిమం వాళ్ళే పాపం వర్క్ చేస్తారు గర్ల్స్. ఇక్కడ కూడా చూసుకోవచ్చు. సోప్స్ అనుకుంటా నాకు తెలిసి, సబ్బులు రెస్టారెంట్ అయితే వచ్చినాం అన్నమాట. మాల్గుడి రెస్టారెంట్. సో లంచ్ ఇక్కడనే ఈరోజు మనకు. మస్తు ఉంది కదా రెస్టారెంట్. రైస్ మనకు డిన్నర్లో అయితే లంచ్లో చికెన్ ఫ్రై ఏమేమున్నాయి గైస్. సో గైస్ మన లంచ్ అన్నమాట. డిన్నర్ అయితే అయిపోయింది అన్నమాట. సో ఇక్కడ మస్తు ఉంది. బ్యాంకాక్ వెంటనే సింబల్ వస్తుంది అన్నమాట. సేమ్ బట్ డిఫరెంట్. సో గైస్ బ్యాంకాక్లో హోటల్కి అయితే వచ్చేసినాం అన్నమాట. సో చెల్లెగా రూమ్కి పోయి ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం రెస్ట్ తీసుకున్నాం. సో గైస్ టైం చూడండి అక్కడ. బ్యాంకాక్లో 3:30, వెలెన్సియా, ముంబై, చార్బల్, లండన్, డ్రింకింగ్ వాటర్. సో గైస్ మనదైతే 706 అన్నమాట. రూమ్కి అయితే వచ్చేసినాం. మంచిగా ఉంది వైస్ రూమ్ మాత్రం మస్తు ఉంది. ఇంకా ఫ్రెష్ అయిపోదాం. కాఫీ కూడా ఉంది గైస్. 2 వాటర్ బాటిల్స్, వాష్రూమ్, వంట కూడా ఉంది ఇక్కడ. వావ్. సో వ్యూ చూసాం గాయస్. మనదైతే 7th ఫ్లోర్ అన్నమాట. వ్యూ మాత్రం వస్తుంది ఇక్కడ నుంచి. చాలా ఫ్రెష్ అయిపోదాం. గైస్ ఇక మన దగ్గర అయితే ఇన్ని పైసలు మిగిలినాయి అన్నమాట. సో చూడాలి, ఇక చూసుకోండి గైస్. ఇక లాస్ట్ ఈరోజు అండ్ రేపు ఖర్చు పెట్టేసాలి ఇవన్నీ. ఇదేమో 50 రూపీస్ నోట్, ఇదేమో ఇగో 20 రూపీస్ నోట్. సో ఇది కూడా 50, ఇదేమో 100 రూపీస్, ఇది 20 రూపీస్. సో చలో గాయస్, మస్తు ఉంది గాయస్. రూమ్ మాత్రం మస్తు ఉంది. వ్యూ కూడా మస్తు ఉంది ఇక్కడ నుంచి. సో గైస్ ఒక 2 అవర్స్ అనుకొని లేచి అయితే ఫ్రెష్ అయినమాట. సో బ్యాంకాక్ ఒక రౌండ్ వేసి అయితే చూద్దామన్నమాట. సో నైట్ స్ట్రీట్స్ కానీ అంటే ఏమైనా ఫుడ్ ఏమైనా ఉంటే తిందాం, చూపిస్తాం మీకు. సో బయటికి వెళ్ళి సో స్టేడియం. సో గైస్ లిఫ్ట్లో అయితే వచ్చేసినాను అనమాట. సో చూడండి టోటల్ 16 ఫ్లోర్స్ ఉన్నాయి. సో గైస్ మన క్యాబ్ అయితే వచ్చేసింది అన్నమాట. మస్తు ఉంది క్యాబ్ అట్ట లేదు, ఏదో మన కార్ అట్లా ఉంది. మంచి జాగ్వర్లో రేంజ్ రోవర్ అలా తీసుకెళ్తేనే బాగుంటుంది.
దగ్గర తీసుకుపోయి అమ్మినా చూడండి guys. సో guys, ఇవైతే లైవ్ వేసేస్తారంట కదా. How much is just one? My friend said to try this one. సో అన్న వాళ్ళు అయితే తింటారు. అన్న రెడీయా? తింటావా? ఇప్పుడు మనం ఇప్పుడు అన్ని టేస్ట్ చేద్దాం. గ్రేట్ అంటే ఉన్నాయంటే నేను తిన్నా నమ్ము. చికెన్ ఓన్లీ చికెన్. సో ఇద్దరు అన్న వాళ్ళు అయితే తింటారు అన్నమాట. చూద్దాం, టేస్ట్ అడుగుదాం వాళ్ళు తిన్నాక. కాక్రోచ్ అవి చూడు అన్ని వేకాడు చెయ్యి ఆల్ మిక్స్డ్ అన్నీ అందులో పెట్టు ఏదైతే బాగుంది ఓ నాయన తగ్గించారా బాబు ఎందుకని డబ్బులు ఇచ్చింది ఇది ఏడా? ఈ నాటి ఒకటి 7 అవుతుంది కదా. 150 It's good. వండేసిండు అప్పుడే ఖాళీ గరం చేసి ఏమో వేసిండు అందులో. కాక్రోచ్కి ఎప్పుడే లైవ్లో పట్టుకున్నావా? ఇదే ఫస్ట్ టైమా? పురుగులు తీసుకున్నాం చేస్తున్నాం మామూలుగా ఉండదు చూడండి ప్రతిదీ చూపిస్తాను ఇలా దగ్గర తినడంలో తప్పలేదు ఇది గొంగుల పురుగు ఇది గొంగళ పురుగు తినేసి టేస్ట్ చెప్పి ఎట్లా ఉందో. బాగాలేదా? నెక్స్ట్ మళ్ళీ అదే తింటున్నావు బాగాలేదా అని. ఏంటో తెలుసా? కాక్రోచ్ బొద్దు ఇంకా అంటే చూడు కాక్రోచ్ అది ఇది ఎలా ఉంటుందో ఇదో చూడు చూపిస్తున్నాను. అరే తినేసినా ఎట్లా ఉంది? పెద్ద పట్టు పురుగు ఎట్లుంది అన్న కాక్రోచ్ చెప్పు ఫస్ట్. బాగా పట్టు పురుగు ఇది. ఇక ఇంటికి వెళ్ళి కాక్రోచ్ అన్ని వండేసి తినేటట్టుండినా. పట్టు పురుగు పర్వాలేదు ఎలాగుందంటే ఎగ్గలో సోన ఉంటుంది చూడు సేమ్ అలాగే టేస్టీ కొంచెం ఓకే చల్లగా పట్టు పురుగు చిన్న కందిరి తిను దీన్ని ఏంటంటే నల్లది ఇంటి ముందు గుర్తా ఉంటుంది చూడు ఏంటో తెలుసా? అంటే కందిరిగల అంటారు చూడు దాల్చి అనమాట. ఓకే ఇది కూడా టేస్ట్ చేస్తున్నాను. బాగాలేదురా బాబు. బాగాలేదా? ఇంటి ముందు వస్తే చెప్పుగా కొడుతూ ఉంటాను. చూస్తారు కదా అన్న వాళ్ళు ఏమేమో తింటారు. మసాలా కావాలంటే ఏంటో తెలుసా? మిడత 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 మనకి ఆంధ్రాలో మిడత అంటారు, మన తెలంగాణ ఏమంటారు తెలియదు. మాత్రం మిడత మిడత పురుగు తింటున్నాను. అందుకేం లేదు అలా ఒకటే గొంగళ పురుగు ఒకటే కొంచెం అన్నీ ఓకేనా? ఓకే చల్లగా నైస్ నైస్.
అదే మురుకులు తిన్నట్టు తినేస్తున్నావు అన్న నువ్వు. తినాలి కదా మరి, కొన్న తర్వాత డబ్బులు పెట్టాము. టేస్ట్ ఫ్రైడ్ ఇన్సెక్ట్స్. ఇప్పుడు మన తిన్నవి ఏంటంటే గొంగళ పురుగు, ఏంటిది అన్న, ఏంటిది? వాట్ ఈస్ దిస్? వాట్ ఈస్ దిస్? యూ డోంట్ నో? అది తెలియకుండానే అమ్ముతున్నాడు. ఏవో పురుగులు. ఇది వచ్చేసి ఇక్కడ పెట్టు, ఇది వచ్చేసి మిడత, ఇది గొంగళ పురుగు, ఇది గొంగళ పురుగు, ఇవి వచ్చి పట్టు పురుగు, ఇది గొంగళ పురుగు, ఇది వచ్చేసి మిడతలా ఉంది. ఇది కూడా ఏంటో తెలియట్లేదు. చూసి కదా, సో అన్న వల్ల అయితే అన్ని ఇదంతా మాకైతే పోవాము. మనం అయితే చికెన్ తిందామన్నా నిజంగా వెజిటేరియన్ వాళ్ళు వస్తే మాత్రం చచ్చిపోతారు ఇక్కడ. ప్యూర్ వెజ్ ఎవరైతే ఉంటారో చచ్చిపోతారు వాళ్ళు చూడలేక. ఇక ఇక్కడ ఏమేమి ఉన్నాయి గైస్. పానీపూరి కూడా ఉందా మనది ఇక్కడ ఫైనల్లీ. సో గైస్ మేమైతే ఇక్కడ చికెన్ బట్ అయితే ట్రై చేస్తున్నాం అన్నమాట. సో గైస్ మన చికెన్ మిక్చర్ వచ్చేసి చికెన్ బట్ ఇది టేస్ట్ చేయనా? చికెన్ ఎట్లా ఉంది? మంచిగా ఉందా? సో గైస్ మనం కూడా టేస్ట్ చేసేద్దాం. నేను కూడా టేస్ట్ చేస్తున్నాను. మంచిగా ముంచుకొని తిందాం. ఇక్కడ అయితే ట్రాఫిక్ రూల్స్ అయితే చాలా గట్టిగానే ఉన్నాయన్నమాట. సో మంచిగా ఫాలో అవుతారు అందరూ. 2 మస్తు ఉంటుంది ఇక్కడ థైలాండ్. మూడు తాగినా ఇది 3 ఇప్పుడు ఎంత? ఫైనలీ రూమ్కి అయితే వచ్చేసినాం అన్నమాట. సో ఈరోజు అంటే రేపు లాస్ట్ డే, రేపు ఉంది మా ఫ్లైట్. నైట్ 9 o'clock అయితే ఉందన్నమాట. సో చలో వీడియో అయితే చూసారు కదా. సో వీడియో నచ్చినట్టయితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో చలో గైస్ నెక్స్ట్ వీడియో కలుద్దాం.